మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేశాం. తద్వారా ఎస్సీ కాలనీలో ఈ రోజు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసుకుంటాం జరిగింది. మన ప్రాంతంలోనే దాదాపు 1,80,00,000 ఖర్చు పెట్టి మనం సీసీ రోడ్లు కూడా వేసుకున్నామని ఈ సభాముఖం చెప్తున్నాం. అంటే సంక్షేమం, అభివృద్ధి మనలాగా ఎవరు చేయలేరు. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. నా దృష్టి కొంతమంది తీసుకొచ్చారు. ఒకటి, భూగర్భ డ్రైనేజ్ అవసరం. ఎందుకంటే ఈ కాలువల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇటు పక్కన చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చినాయి. అందుకే భూగర్భ డ్రైనేజ్ వస్తే మనకు ఎలాంటి దోమలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా నిరుపేద కుటుంబాలు ఎవరున్నా సొంత గృహాలు అవసరం. దానికోసం G+3 కింద ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మన తాడేపల్లి మున్సిపాలిటీలోనే దాదాపు 6,000 ఇళ్లు తొందరలోనే కట్టుబోతున్నాయని సభాముఖం తెచ్చుకున్నాం. ఈ ఇల్లు కూడా విషయం మీకు చెప్పాలి. ప్రతిపక్ష నేత పదే పదే చెప్తున్నాడు, ఇటుక వాడట్లేదు. అవును తల్లి, కొత్తల్లో ఇటుక వాడట్లేదు. డైరెక్ట్ గా సిమెంటే పోస్తున్నాం. గోడల్ సిమెంట్, రూఫ్ అద్భుతమైన సిమెంట్ వేస్తున్నాం. దాంతో ఇంకా నాసురుకని ఇల్లుండవు. మంచి టైళ్లు, ముఖ్యమంత్రి గారు ఇంట్లో వాడే టైళ్లు, బాత్రూమ్ లో 8 అడుగుల వరకు టైళ్లు. అంతెందుకు మా తెలుగింటి ఆడపడుచులు వంట చేసేకి గ్రనైట్ టాప్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మంచి చెక్క తలుపులు, మంచి కిటికీలతో ఈ రోజు ఈ గృహాలు కడుతున్నాం. లోపల ఎంత అభివృద్ధి ఎంత బాగా చేసినా బయట ప్రాంతం కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే మిల్లు వరకు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, తాగునీటి మన లైన్, అంతేకాకుండా సాయంత్రం అందరూ హాయిగా నడిచేదానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం. ఇంత కష్టపడుతున్నారు. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకులాగా మన ముఖ్యమంత్రి గారు చకచకా పరిగెత్తుకుంటూ వెళ్తారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కరెక్ట్ గా 12 నెలల తర్వాత మన మంగళగిరికి ముఖ్యమంత్రి గారు మారారు. కానీ ప్రతిపక్ష నేత ఎక్కడున్నారు తల్లి? ఎక్కడున్నారు? హైదరాబాద్ ఎక్కడుంటుంది? తెలంగాణ రాష్ట్రం. అంటే తెలంగాణలో పెత్తనం మన ఆంధ్రప్రదేశ్ అవసరమా అని అడుగుతున్నా. అక్కడ ఉండాలా, అక్కడ హాయిగా ఉండాలా, కేసీఆర్ గారితో లాలిచ్చి పెడాలా, ఆయన డబ్బులు తీసుకోవాలా. ఏకంగా ఆయన ప్రచార రథాలు కూడా వీళ్ళు వైకాపా పార్టీలు తీసుకొస్తున్నారు. రంగులు మార్చారు తల్లి ఆ ప్రచార రథాలకి, కానీ సీట్ కవర్లు మార్చలా. అదే గులాబీ రంగు సీట్ కవర్లు, అంబాసిడర్ కారు ముద్ర ఉంది. ఎంత అన్యాయం అండి. అక్కడ మోడీ గారు